ఎర్లీ మార్నింగ్ నేను జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. వెళ్తున్నప్పుడు స్కూల్ పిల్లలు అయితే కనిపించారు. సో నాకు ఒకటి గుర్తొచ్చింది, అరే స్కూల్ లైఫే బాగుండే కదా. ఆ ఏజ్లో గర్ల్స్ బాయ్స్ అని ఏం తేడా ఉండకుండే, పక్కనే కూర్చొని తిట్టుకుంటుండే, కొట్టుకుంటుండే, మళ్ళీ ఎక్కి తెచ్చుకుంటుండే, మళ్ళీ కలిసి చదువుకుంటుండే. అండ్ క్లాస్లో టీచర్ ఒక క్రష్ ఉంటుండే, చెప్పకపోతుండే కానీ ఎవరికి వారికి ఉంటుండే. క్లాస్ లీడర్స్ అని నేమ్స్ ఎక్కించడం అని, ఎగ్జామ్లో నాకు తక్కువ వచ్చినాయి నీకు ఎక్కువ వచ్చినాయి అని. ఆ సర్టెన్ టైంలో ఆ సబ్జెక్ట్ టీచర్ రాలేదంటే ఆ పీరియడ్ ఇంకా పండగే. మాటల్లో చెప్పలేం దాన్ని. ఇది నా బెంచ్, ఈ ప్లేస్ నాది, ఇది ఎవడు కూర్చోవద్దు. ఆయన హోంవర్క్ ఇచ్చినప్పుడు అది మనం చెయ్యము, అయినా ఓవర్ కాన్ఫిడెన్స్తో బుక్స్ అక్కడ పెట్టేస్తాం. మనది మాత్రం కింద పెట్టేస్తాం. క్లాస్ లీడర్ ఎవడున్నాడో వాన్ పుస్తకం పైన పెడతాం. అబ్బో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చెప్పుకుంటే మాత్రం ఒక రోజు కూడా సరిపోదు. అవన్నీ గుర్తొస్తుంటే కంట్లో నుంచి నీళ్ళు కూడా వస్తాయి. అదే ఇప్పుడు మనం ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఏం చేస్తున్నావు? ఏం జాబ్ చేస్తున్నావు? ఎనీవే ఇదంతా వదిలేసి మనం జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఎర్లీ మార్నింగ్ జిమ్కు రాగానే ఆ ఇప్పుడే వస్తున్న సూర్యుడిని చూసి ఆ పిట్టెల సౌండ్ వింటుంటే చాలా ప్రశాంతంగా. చాలా రోజుల తర్వాత మళ్ళీ కర్రసాం అయితే ట్రై చేసిన, ప్రాక్టీస్ లేక చాలా స్లోగా అయిపోయింది. ఇంట్రెస్ట్ పెట్టి పక్కన అయితే పడేసిన. అండ్ నెక్స్ట్ బాడీ స్ట్రెచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. స్ట్రెచ్చింగ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈరోజు బ్యాక్ డే మనకి ఫుల్ లేపి పడేయాలి. వర్కౌట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి చూస్తే పని అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో చాలా స్పీడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజే సజ్జ లెవెల్ వరకు అయితే వస్తుండొచ్చు. ఫ్రెష్ అప్ అయి ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ నిన్న తీసుకున్న గోల్డ్ ట్రేడ్లో నేను 1:4 అయితే టార్గెట్ పెట్టిన. 40,000 అయితే టార్గెట్ బుక్ అయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 1:4 కాదు, 1:30 అయితే టార్గెట్ ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇండియన్ మార్కెట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో నాకు ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే రాలేదు, సో ట్రేడ్ అయితే తీసుకోలేదు. అండ్ మళ్ళీ ఈవినింగ్ బాక్స్ గేట్కి అయితే వెళ్ళిపోయినా. అండ్ ఇట్లా డే అయితే క్లోజ్ చేసినాం. థ్యాంక్ యూ డన్ ఫర్ ది డే.